పేరెంట్స్కి పిల్లలకి కూడా అర్థం కాని విషయం ఏంటి అని అంటే ADHD 3-4 ఇయర్స్ అయినా కూడా మా బాబుకు మాటలు రావట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. ఎందుకోసం అది అబ్బాయే కదా మెల్లిగ్నే వస్తాయి ఆలోచించి క్రూషియల్ టైం మిస్ అయిపోతున్నారు. అండ్ దే ఆర్ కమింగ్ ఎట్ 5 years. అప్పుడు వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా అయిపోతుంది. సో అప్పుడు మనం చైల్డ్కి ఇప్పుడు 30 members క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక్కరిద్దరు లేకపోతే ఒక 5 members టాప్ ఉంటారు. ఎందుకు కొంతమంది యావరేజ్, కొంతమంది బిలో యావరేజ్కి వస్తారు. రీసెంట్లీ నేను ఒక వీడియో చూసాను. ఎగ్జామ్ రాస్తున్నాడు అబ్బాయి, సడన్ గా వెళ్ళి పేపర్ పెన్ అక్కడ పెట్టేసి దూకేస్తాడు బిల్డింగ్ మీద నుంచి. అసలు అందరూ షాక్. అలాంటి ప్రెషర్ అంత ఇవ్వాల్సిన అవసరం ఏముంది పిల్లలకి? ఈ రీసెంట్ గా చూస్తుంటే చాలా మంది అమ్మాయిలు ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది. మొన్ననే క్లినిక్ లో వి సా అండి, షీ వెంట్ టు స్కూల్ 7-year-old చైల్డ్. అప్పుడు 12 to 14 years ఉండేది, ఇప్పుడు 7 to 10 years అయిపోయింది. దేని మూలంగా అంటే 36 మంది పిల్లల్లో ఒక్కరికి ఆటిజం ఉంటుంది. అంటే అంత ఎక్కువ అయిపోయింది. సో మనం ఒక క్లాస్ రూమ్లోకి వెళ్తే 2-3 ఆటిజం ఉంటుంది. సో అంత ఎక్కువ అయిపోయింది నంబర్ ఆఫ్ చిల్డ్రన్ హ్యావింగ్ ఆటిజం. సో మరి ఇవన్నిటికీ కాజెస్ ఏంటి? హాయ్ అమూల్య గారు. హలో అండి, ఎలా ఉన్నారండి? బాగున్నాను, థ్యాంక్ యూ. హౌ అబౌట్ యూ? వెరీ గుడ్ అండి. సో చాలా మంది పేరెంట్స్కి ఇంకా పిల్లలకి కూడా అర్థం కాని విషయం ఏంటి అని అంటే ADHD. ఏమైనా అంటే మా పిల్లాడు చాలా హైపర్ యాక్టివ్, చాలా యాక్టివ్గా ఉంటాడు, ఒక చోట కూర్చోడు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ADHD ఉంది అని అంటున్నారు. మరి ఏంటండి ADHD అని అంటే? నా ఉట్టి ఒకసారి బాబుని చూసి ఆర్ సీయింగ్ ఎనీ చైల్డ్ మనం ADHD అని చెప్పకూడదండి. ఇట్ హ్యాస్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ టు ఇట్. సో పేరులోనే ఉంది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ అనేది. సో అటెన్షన్ డెఫిసిట్ అంటే అటెన్షన్ ఇవ్వకపోవడం, హైపర్ యాక్టివిటీ అంటే కుదురుగా కూర్చోకపోవడం. సో ఇవన్నీ కూడా 2 సెట్టింగ్స్లో ఉంటే, అంటే స్కూల్లో, ఇంట్లో 2 సైడ్స్లో మనకు బేబీకి ఇబ్బంది అవుతోంది, స్కూల్ వాళ్ళకి కష్టం అవుతుంది, ఇంట్లో పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది, ఇట్స్ ఎఫెక్టింగ్ దే స్టడీస్ ఆర్ రిలేషన్షిప్స్. అప్పుడు ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాలో ఫిట్ అయితే అప్పుడు మనం ADHD అనేది అంటాము. సో జస్ట్ బై లుకింగ్ ఎట్ అ చైల్డ్ ఎట్ వన్స్ ఫాస్ట్గా ఆడుకుంటున్నారు, కూర్చోవడం లేదు అంటే ఇట్ ఈస్ వెరీ రాంగ్ టు టర్మ్ అ చైల్డ్ యాజ్ ADHD. ఎందుకంటే పిల్లలు జనరల్గా ఎనర్జెటిక్ ఉంటారు అండ్ 3 to 4 years వరకు ఆట అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒకటేసారి మనం లేబుల్ అనేది పెట్టేయకూడదు ADHD అనేది. మేబీ ద చైల్డ్ ఇస్ హైపర్ యాక్టివ్, ఎనర్జెటిక్, బట్ యూ కెనాట్ యూజ్ అ టర్మ్ కాల్డ్ ADHD జస్ట్ బై లుకింగ్ ఎట్ ద చైల్డ్ వన్స్ అండి. అంటే కొంతమంది పిల్లలు చాలా సైలెంట్ గా కూర్చుంటారు, ఎవరైనా వచ్చినప్పుడు లోపలికి వెళ్ళి కూర్చుంటారు, పేరు అడిగినా కూడా చెప్పరు. కొంతమంది అయితే వాళ్ళని లాగేస్తుంటారు, వాళ్ళని కొడుతుంటారు, వచ్చిన పిల్లలకి ఏం షేర్ చేసుకోరు. ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి. ఎందుకు అలా? ఒక చైల్డ్ ఒకలాగా, ఇంకో చైల్డ్ ఇంకోలాగా ఎందుకు ఉంటారు? సో జస్ట్ లైక్ మనం కూడా ఒకలాగా ఉంటారు. సమ్ మైట్ బి ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడకపోతారు. కొందరు ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, దే విల్ బి హ్యాపీ ఇన్ సోషల్ సెట్టింగ్, ఎక్కువ మాట్లాడడం. సో పిల్లలు కూడా అట్లనే, కొందరు దే ఆర్ మోర్ silent and this it, some of them are more energetic. కానీ ఈ ఎనర్జీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తోంది. లైక్ స్కూల్లో వాళ్ళు వినడం లేదు క్లాస్లో, లేకపోతే వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ హైపర్ యాక్టివిటీ మూలంగా అంటే డెఫినెట్గా మనం అడ్రస్ చేయాలి. ఎందుకంటే అది మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి రాను రాను వేరే కష్టాలు అవుతాయి. లైక్ స్కూల్కి వెళ్ళిన తర్వాత మేబీ హీఈస్ నాట్ ఏబుల్ టు పే అటెన్షన్ ఇన్ క్లాస్, దాని మూలంగా గ్రేడ్స్ తక్కువ రావడము, హీ విల్ నాట్ బీ ప్రమోటెడ్ టు అనదర్ క్లాస్. స్కూళ్ళలో వేరే వాళ్ళతో గొడవ పడదాం, దాంతో పేరెంట్స్ get a call, మీ పిల్లోడు ఇది చేస్తున్నారు స్కూల్లో, అది చేస్తున్నారు స్కూల్లో. సో వెన్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో స్టార్ట్ అకరింగ్, ఎస్ వీ హ్యావ్ టు సీ ద చైల్డ్ అండ్ అప్పుడు మనం హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో మనం ఉట్టి అరే అల్లరి అని వదిలేయకూడదు. సో ఇన్ అటెన్షన్ అంటే జనరల్గా వాట్ వీ సీ ఇస్, సో టీచర్ చెప్పే ఇన్స్ట్రక్షన్ వినకపోవడం, మనం కూడా ఇంట్లో చెప్తే 10 సార్లు చెప్పాల్సి వస్తుంది ఏదైనా పని చేయమని, వాళ్ళ ఆటల్లోనే ఉండడము. హైపర్ యాక్టివిటీ అంటే మీరు చెప్పినట్టు ఒక సెట్టింగ్లో ఎప్పుడైతే మనము కొంచెం లైక్ 5 years old చైల్డ్ యూ ఎక్స్పెక్ట్ కి ఒక దగ్గర కూర్చోవాలి, కూర్చోకుండా పరిగెత్తడము, స్టెప్స్ ఎక్కడము, దిగడము, చేతులు కాలు ఊరికేనే ఫిజిటీగా ఉండడము, రెస్ట్లెస్గా ఉండడం, మనం మాట్లాడుతున్నప్పుడు కాన్స్టెంట్గా ఇంటరప్ట్ చేయడం, అమ్మ 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 అని 10 సార్లు పిలవడము, వేరే వాళ్ళు ఆడుతూ అంటే కావాల్సి వచ్చి వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేయడం. సో ఇద్దరు ఆడుకుంటున్నారు, కావాల్సి వచ్చి వాళ్ళని గెలకడము, సతాయించడము. సో ఇవన్నీ మాట్లాడుతుంటే కూడా 10 సార్లు వస్తుంటారు అమ్మ అని డిస్టర్బ్ చేస్తుంటారు. యా, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ యూజువలీ చిల్డ్రన్ వాంట్ అటెన్షన్ కోసం కూడా చేస్తారు. బట్ దెన్ అందుకే ఇవన్నీ కూడా చూడాలి, వేరే పిల్లలతో ఎట్లా ఉంటున్నారు, ఫ్రెండ్లీగా ఉంటున్నారా, గొడవలు ఎక్కువ పడుతున్నారా, చిన్న విషయాలకి కోపం
తెచ్చుకుంటున్నారా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. చిన్న వయసులో ADHD పిల్లలకి హైపర్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. లైక్ యూ సెడ్, ఫిజికల్గా మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఒక ట్రైన్ లాగా ఉంటారు వాళ్ళు. ఒక స్పీడ్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్ ఎలా వెళ్తూ ఉంటుందో ఆ పిల్లలు కూడా అలానే వెళ్తుంటారు. ఆపాలి అంటే అంత కష్టం ఉంటుంది. పెద్దగా అవుతున్న కొద్ది ఏమవుతుందంటే హైపర్ యాక్టివిటీ, ఈ ఫిజికల్ కాంపోనెంట్ తగ్గి బ్రెయిన్లో ఇంపల్సివిటీ ఎక్కువ అవుతుంది. ఇంపల్సివిటీ అంటే ఆలోచించకుండా కోపం ఈజీగా వచ్చేసి ఆ టైంకి ఏదేదో మాట్లాడేయడం, కోపం ఎక్కువగా తెచ్చుకుని వేరే వాళ్ళని పుష్ చేయడము, వర్డ్స్ యూజింగ్ అబ్యూసివ్ వర్డ్స్, వేరే వాళ్ళని కావాల్సి వచ్చి ట్రబుల్ చేయడం, ఇవన్నీ అవుతాయి. సో ఒకటేమో ఫిజికల్ కాంపోనెంట్ విచ్ ఇస్ విజిబుల్. సెకండ్ థింగ్ ఇస్ ఇమోషనల్ రెగ్యులేషన్. అంటే మనకు ఆ టైంకి ఏజ్ బట్టి పిల్లలు మన ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. యాంగర్, సో ఇవి కంట్రోల్ చేసుకోలేకపోతారు ADHD పిల్లలు. అండ్ దట్స్ వెన్ ఒక పేరెంట్కి స్కూల్ నుంచి కూడా చాలా కంప్లైంట్స్ వస్తాయి. సో మరి ఇవన్నిటికీ కాజెస్ ఏంటి? ఎందుకు ఇలా వాళ్ళు చేస్తూ ఉంటారు? మెయిన్ రీజన్స్ ఏముంటాయి అలా చేయడానికి? సో స్పెసిఫిక్ రీజన్ అనేది ఏమీ లేదు అండి, బికాస్ ఆఫ్ దిస్ ADHD ఉంది అని. బట్ ఇట్స్ మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే చాలా రీజన్స్ ఉంటాయి. వన్ థింగ్ ఇస్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే జెనెటిక్స్ పరంగా, జీన్స్ పరంగా కొన్ని ట్రేట్స్ అనేవి వస్తాయి. సెకండ్ థింగ్ ఇస్ ఇప్పుడు మనకు ఎన్వైర్న్మెంట్ కూడా మల్టిపుల్ టాక్సిన్స్, కెమికల్స్, ఫుడ్లో మనం వాడే ప్రిజర్వేటివ్స్, పిల్లలకి బయటకు వెళ్ళినప్పుడు ఈ కలర్డ్ క్యాండీస్, జెమ్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం. సో దాంట్లో ఈ కలర్స్ ఏవైతే యాడ్ చేస్తారో దీస్ ఆర్ టాక్సిన్స్, యాక్చువల్లీ కెమికల్స్, అండ్ దిస్ కెన్ డిస్రెగ్యులేట్ అ బ్రెయిన్. సో ఏదైతే నార్మల్ ఇమోషన్స్, నార్మల్ యాక్టివిటీ ఉండాలో ఈ కెమికల్స్ మూలంగా కూడా పిల్లల్లో అవి ఎక్కువ అవుతున్నాయి. అండ్ ద యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్, నౌ ఆల్ దీస్ కెమికల్స్ ఆర్ ఇంటర్ఫియరింగ్ విత్ ద నార్మల్ బ్రెయిన్ రెగ్యులేషన్. అందుకే మనకు ముందర ఉండేలాగా ఇప్పుడు లేదు. వీఆర్ సీయింగ్ చాలా మంది పిల్లలకి బిహేవియర్ ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పుడు. లైక్ నాకు తెలిసి స్క్రీన్ టైం కూడా ఒక మేజర్ కన్సర్న్. డెఫినెట్లీ స్క్రీన్ టైమ్ అగైన్ ఇస్ ప్లేయింగ్ అ వెరీ మేజర్ రోల్. ఎస్పెషలీ మనకు ఈ ఫాస్ట్ పేస్ వీడియోస్ ఉంటున్నాయి, అండ్ పిల్లలకి చేసే వీడియోస్ కూడా ఇట్స్ హైలీ స్టిమ్యులేటింగ్. అంటే మీరు చూసుంటారు, దాంట్లో ఫాస్ట్ మూవింగ్ యాక్టివిటీ, ఎవ్రీ సెకండ్కి ఫ్రేమ్ మారుతూ ఉంటుంది. ద వాయిస్ ఏదైతే ఆ వాయిస్ మాడ్యులేషన్ ఉంటుందో, ఆడియో విచ్ దే ఆర్ యూజింగ్, దట్స్ వెరీ స్టిమ్యులేటింగ్ ఫర్ ద బ్రెయిన్. అండ్ యాక్చువల్లీ వాళ్ళు డిజైన్ చేసింది కూడా ఎందుకు అంటే సో ద చిల్డ్రన్ గెట్ అడిక్టెడ్ టు సచ్ వీడియోస్. సో అట్రాక్ట్ చేయాలి అని. సో వన్స్ దే ఆర్ అట్రాక్టెడ్, మన బ్రెయిన్లో ఒక కెమికల్ ఉంటుంది డోపమీన్ అని, దట్ గెట్ స్టిమ్యులేటెడ్. సో ఆ డోపమీన్ రిలీజ్ అయినప్పుడు a child feels very happy and excited. So సడన్గా మనం ఆ వీడియో స్టాప్ చేసినప్పుడు ఆ డోపమీన్ లెవెల్స్ ఇట్ గెట్స్ వేరీడ్. దాని మూలంగా పిల్లలు రెస్ట్లెస్ అయిపోయి హైపర్ యాక్టివిటీ అనేది ఎక్కువ అవుతుంది. చిన్నోళ్ళే కాదండి, పెద్దోళ్ళు కూడా. వీ ఆల్ హ్యావ్ దట్ ఫోన్ అడిక్షన్ విచ్ ఇస్ కాజింగ్ డోపమీన్ అడిక్షన్. సో వీడియో అండ్ స్క్రీన్ టైమ్ ఇస్ డెఫినెట్లీ నో. ఇది చూసే మనకు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, అంటే మనకి పీడియాట్రిక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మనకు వ్యాక్సిన్స్ ఈ టైంకి ఇవ్వాలి, ఈ మెడిసిన్స్ ఓకే అని రికమెండ్ చేస్తారు. సో బికాస్ ఆఫ్ దిస్ మచ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద స్క్రీన్ టైమ్, వాళ్ళు కూడా రికమెండేషన్కి ఏం వచ్చారంటే 2 years కన్నా చిన్న పిల్లలకి అసలు స్క్రీన్ టైం అనేది చూపించకూడదు అని. దట్ ఈస్ ద రికమెండేషన్. సో ఈ రికమెండేషన్ ఉన్న వ్యాక్సినేషన్ మనం పేరెంట్స్ కరెక్ట్ టైంకి ఇస్తారు ఫాలోయింగ్ ద రికమెండేషన్. బట్ ఈ స్క్రీన్ టైమ్ మనకు రికమెండేషన్ ఉందా బై ద పీడియాట్రిక్ అకాడమీ, అండ్ నోయింగ్ ద సైడ్ ఎఫెక్ట్స్, ఎంతమంది పేరెంట్స్ ఆర్ ఫాలోయింగ్ ఇట్? సమ్ ఆర్ నాట్ అవేర్, బట్ సమ్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. చాలా మంది దే ఆర్ అవేర్, బట్ సిచ్యువేషన్స్ అట్లా ఉంటున్నాయి, దే ఆర్ హ్యాండిక్యాప్డ్, ఇంకొక సొల్యూషన్ లేక దే ఆర్ లైక్ సరే ఇచ్చేద్దాము అని. సో ఇనీషియల్గా మేబీ దే ఆర్ అట్ పీస్, సరే కూర్చుని ఆడుకుంటున్నారని. కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చూస్తే అది చాలా కష్టమవుతుంది. రోజు మేము ఓపీలో చూస్తాం బిహేవియర్ ఇష్యూస్, పేరెంట్స్కి కష్టమవుతుంది, చిన్న పిల్లలకి కష్టమవుతుంది, ద హోల్ ఫ్యామిలీ ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దట్. సో స్క్రీన్ టైమ్ ఇస్ లైక్ అ బాంబ్ అండి, ఇట్స్ సైలెంట్ బాంబ్. సీరియస్లీ, అంటే తినిపించేటప్పుడు వాళ్ళకి ఫోన్ టీవీ పెట్టేసి వాళ్ళు తింటారులేనే ఊరుకుంటాము, వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా చూసేస్తుంటారు. దట్ ఈస్ వై మనం కూడా అంత అట్రాక్ట్ అయిపోతుంటాం దానికి. అవును. సో దట్ ఈస్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కి పేరెంట్స్ ఆల్సో మనం కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి పిల్లలకి. మనం కూడా ఫోన్లో చూస్తూ పిల్లలు పక్కన ఉన్నప్పుడు యు లీవ్ దెమ్ టు ప్లే బై దెమ్ సెల్ఫ్, దే వుడ్ టెండ్ టు డూ. మనం చేసేదే పిల్లలు చేసే ట్రై చేస్తారు, ఎందుకంటే వాళ్ళలో మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి, చూసింది చేయబుద్ధి అవుతుంది వాళ్ళకి. సో వెన్ యూ ఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఇట్స్ ఓకే టు సీ సో మచ్ స్క్రీన్ టైమ్,
ఫర్ అ చైల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్, అమ్మ నాన్నని చూస్తున్నప్పుడు నేను చూస్తే ఏమవుతుంది అని. సో దట్ ఈస్ వై మనకి ఇంట్లో కూడా ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దట్ స్క్రీన్ ఆఫ్ పీరియడ్ వేర్ పిల్లలతో కలిసి ఆడుకోవడం అది చేయడం వెరీ ఇంపార్టెంట్ అండి స్క్రీన్ లేకుండా. సో దీనికి సొల్యూషన్ ఏముంటుంది మెయిన్గా అంటే సొల్యూషన్ మొత్తం కూడా పేరెంట్స్ దగ్గరే ఉందంటారు. పేరెంట్స్ అండ్ ద ఫ్యామిలీ సపోర్ట్. సో వన్ థింగ్ ఇస్ డెఫినెట్గా రూల్స్ పెట్టుకోవాలి ఇంట్లోకి. మనము స్క్రీన్ టైం అనేది ఎంత లిమిటెడ్ అయితే అంత ఇవ్వాలి అని. యూజువల్గా ఏమవుతుంది దిస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. మదర్ క్యాన్ బి స్ట్రిక్ట్ సేయింగ్ లేదు స్క్రీన్ టైం ఇవ్వకు అని, కానీ ఏమవుతారు ఫాదర్తో వదిలినప్పుడు సమ్టైమ్స్ ద ఫాదర్ కాంట్ హ్యాండిల్, సరే నాన్న చూసేసుకో అని. సో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అయినప్పుడు కూడా పిల్లల జిద్ ఎక్కువ అవుతుంది. అండ్ దెన్ ఎక్కడ మనం లాగాలి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో అండ్ then they get again addicted to it. So that is why in the family it's important both the parents should be on the same line. ఇద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చి సరే మనం సాటర్డే సండే ఇద్దాం లేకపోతే రోజుకి ఇంత టైం ఇద్దాం అని ఒక అగ్రిమెంట్కి వచ్చి అది దానికి స్టిక్ అయితేనే పిల్లలకైనా మంచిది వాళ్ళకైనా ఫ్యూచర్లో మంచిది. అండ్ దెన్ అందుకే మనకు ప్లే టైం ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ మనకు నేబర్హుడ్లో ముందర ఎట్లుండే అండి బయటకు వెళ్తే యూనో వీ యూస్ టు ప్లే ఫర్ 1 hour 2 hours వేరే పిల్లలతోని, కానీ ఇప్పుడు అందరు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి అపార్ట్మెంట్స్ అయిపోయి అంత ఇంటరాక్టివ్ ప్లే ఉండడం లేదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ ప్లే, ఎందుకంటే వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్కి ఇట్ విల్ హెల్ప్. కరెక్ట్. చాలా ప్లేసెస్లో మనం చూస్తున్నాము ప్లస్ వింటున్నాము, ప్లస్ మన సొసైటీలో ఒకరిద్దరికి ఇది ఉంది అని వింటున్నాము. దట్ ఈస్ ఆటిజం అనమాట. అసలు యాక్చువల్లీ వాట్ ఈస్ ఆటిజం, దేన్ని అంటాము ఆటిజం అని? సో ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లం అండి. రీసెంట్ స్టాటిస్టిక్స్ ఏం చూపిస్తున్నాయి అంటే ఇది అమెరికాలో జరిగిన స్టడీ. 36 మంది పిల్లల్లో ఒక్కరికి ఆటిజం ఉంటుంది. అంటే అంత ఎక్కువ అయిపోయింది. సో మనం ఒక క్లాస్ రూమ్లోకి వెళ్తే 2-3 ఆటిజం ఉంటుంది. సో అంత ఎక్కువ అయిపోయింది ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ హ్యావింగ్ ఆటిజం. నవ్ ఈ ఆటిజం అనేది ఏంటి అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. సో ఈ ఆటిజం ఉన్న పిల్లలు ఇట్లా మాట్లాడలేరు. సో దే మైట్ సే నంబర్స్ చెప్పగలుగుతారు, ఆల్ఫాబెట్స్ చెప్పగలుగుతారు, రైమ్స్ దే కెన్ సే, బట్ ఏదైతే కాన్వర్జేషనల్ బేసిస్ మాటలు రావాలో అంటే ఇయ్యి పెట్టు అమ్మ నాన్న ఈ లాంగ్వేజ్ ఈ కమ్యూనికేషన్ అనేది ఉండదు, ఐ కాంటాక్ట్ అనేది ఉండదు. సో మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు చూస్తాము అట్లీస్ట్ ఫర్ 60 to 70% ఆఫ్ ద టైమ్ యూ లుక్ ఎట్ అ పర్సన్ అండ్ టాక్. కానీ ఆటిజం ఉన్న పిల్లల్లో మనం మాట్లాడితే మనల్ని ఒక సెకండ్ చూసి మళ్ళీ వాళ్ళ ఆటల్లో బిజీ అయిపోతారు. సో ఇట్లా కూర్చుని మనతో ముచ్చట్లు పెడతారు పిల్లలు, అట్లా ఉండదు. ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు లేకపోతే ఆ పిల్లల్ని కలిసినప్పుడు అమ్మో వీడా చాలా అల్లరి చేస్తాడు వీడు అని చాలా మంది ఆ అబ్బాయిని అంటూ ఉంటారు. అది వింటూనే ఉంటాం మనం. అండ్ ఇంకోటి 3-4 years అయినా కూడా మా బాబుకు మాటలు రావట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. ఎందుకోసం అది? సో అగైన్ కమ్యూనికేషన్ అనేది 2 components ఉంటాయండి. ఒకటి రిసెప్టివ్, అంటే మనం చెప్పింది అర్థం చేసుకోగలుగుతున్నారా అని. సో అది అక్కడ పెట్టు అది తెయ్యి అంటే దట్ ఈస్ రిసెప్టివ్ కమ్యూనికేషన్. సెకండ్ థింగ్ ఇస్ ఎక్స్ప్రెసివ్, అంటే మాట్లాడడం అమ్మ నాన్న అని. సో ఒకవేళ రిసెప్టివ్ కమ్యూనికేషన్ బాగుంది అంటే మనం చెప్పింది అర్థమవుతోంది, హీస్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఉట్టి మాటలు రావడం లేదంటే పర్వాలేదు, దట్ ఈస్ నాట్ సచ్ అ మేజర్ కన్సర్న్. కానీ రిసెప్టివ్ అంటే మనం చెప్పింది పట్టించుకోవడం లేదు ప్లస్ మాటలు రావడం లేదంటే ఎస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మీరు చెప్పినట్టు అరే ఇట్స్ ఓకే అబ్బాయే కదా మెల్లిగనే వస్తాయి, లేకపోతే మా కొడుకు లేట్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు ఇతనికి కూడా లేట్గా మాట్లాడతారు అని ఆలోచించి క్రూషియల్ టైం మిస్ అయిపోతున్నారు. అండ్ దే ఆర్ కమింగ్ ఎట్ 5 years. సో అప్పటి వరకు బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా అయిపోతుంది. సో అప్పుడు మనం చైల్డ్కి హెల్ప్ చేయాలన్నా చాలా కష్టం అవుతుంది. సో అందుకే పేరెంట్స్ ఎర్లీ ఏజ్లోనే అది కొంచెం అనిపిస్తే అరే మనకి ఏజ్ బట్టి లేదు అని అంటే వాట్ ఈస్ ద ఏజ్ అంటే ఈ టైం వరకు వీళ్ళు మాట్లాడితే దట్ ఈస్ నార్మల్ యావరేజ్. ఒక చైల్డ్ ఏజ్ నుంచి ఏజ్ వరకు కంపల్సరీ మాటలు రావాలి అనేది ఉంటుంది. సో బై 1 year తర్వాత 1-2 మీనింగ్ఫుల్ వర్డ్స్ మాట్లాడాలి. అండ్ బై 2 years దే షుడ్ బి ఏబుల్ టు టెల్ మోర్ వర్డ్స్ అండ్ దే కెన్ స్టార్ట్ కంబైనింగ్ వర్డ్స్ ఆల్సో. సో ఈ ఆటిజం అనేది మనకు స్క్రీనింగ్ అంటాం, అది మనం 1.5 yearకే తెలిసిపోతుందండి ఒకవేళ రిస్క్ ఉన్నారా లేదా అని. సో ఇప్పుడు మనం అడిగితే అమ్మ ఏది అంటే చేతో చూపియాలి. సో ఆటిజం ఉన్న వాళ్ళు చేతో చూపియరు, దే వోంట్ ఈవెన్ రెస్పాండ్ టు అస్, వాళ్ళ ఆటల్లోనే ఉంటారు. పోనీ అమ్మకెళ్ళి ఇది ఇచ్చేసే అంటే
దే వోంట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్, ఓన్గా ఆడుకుంటూ ఉంటారు. అండ్ మాట్లాడడం, దే మైట్ బి ప్లేయింగ్ విత్ దేర్ టాయ్స్ అండ్ సింగింగ్ రైమ్స్. సో చాలామంది మళ్ళీ అనుకుంటారు మాట్లాడుతున్నాడు కదా అని, కానీ ఆ మాటలు సందర్భం బట్టి ఉందా, మనం అడిగింది దానికి జవాబిస్తున్నారా అని చూసుకోవాలి. సో బై 18 months మనకు అర్థమవుతుందండి అది రిస్క్లో ఉన్నారా లేరా అని. అండ్ దట్ ఈస్ వెన్ వీ కెన్ స్టార్ట్ హెల్పింగ్. ఆర్ మనకు ఇంట్లో మోడిఫికేషన్స్ చేయవచ్చు. ఎందుకంటే చాలామంది ఈ డిలే అనేది వచ్చేది స్క్రీన్ టైం మూలంగా, ఇంట్లో ఎక్కువ స్టిమ్యులేషన్ లేకపోవడం మూలంగా. సో బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ఇంకెవరు లేరు, కేర్ టేకర్ ఉంటారు, ఆ కేర్ టేకర్ కూడా సరిగ్గా ఇంటరాక్ట్ కారు. దే మైట్ అడ్రస్ బేసిక్ నీడ్స్, సరే ఆకలిస్తాను ఫుడ్ పెట్టడం, పనుకోపెట్టడం. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ అ చైల్డ్ నీడ్స్ బిట్వీన్ 1 to 2.5 years is play with other people, not just with toys. సో ఆ స్టిమ్యులేటరీ అట్మాస్ఫియర్ లేదు అనుకోండి, ఇవన్నీ చేంజెస్ చూస్తున్నాం. సో అట్ 1.5 year ఎర్లీగా ఐడెంటిఫై చేసి చేంజెస్ చేస్తే చాలామంది పిల్లల్ని ఇంప్రూవ్ కావడం చూసాము. అదే 5 years అయితే మా as a doctor, as we have a team of therapists, అందరికీ చాలా డిఫికల్ట్ టు హెల్ప్ దెమ్ ఎట్ దట్ స్టేజ్. సో అందుకే ఆ స్టిగ్మా తీసేసేయాలి. అరే ఏదో ఉంది, మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక లేబుల్ పెట్టేస్తారు, ఇట్స్ ఓకే ఇంట్లోనే ఉందాము అని ఆ స్టిగ్మా తీసేసి మనం ఏం ఆలోచించాలంటే, అరే మన పిల్లోడికి రావడం లేదు, సరే ఎలా హెల్ప్ చేయాలి అని. అంతే. సో ఇప్పుడు మనం మ్యాథ్లో వీక్ ఉంటే ఏం చేస్తాం, ట్యూషన్కి పంపిస్తాం. అలానే అనుకోవాలి, సరే మాటలు రావడం లేదు, మనం ఎట్లా హెల్ప్ చేయాలని ఆ పాజిటివ్ వేలో ఆలోచిస్తే యూ కెన్ డూ వెరీ గుడ్ థింగ్స్ విత్ యువర్ చైల్డ్. గ్రేట్ అండి. ఇప్పుడు 30 members క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎందుకు ఒకరిద్దరు లేకపోతే ఒక 5 members టాప్ ఉంటారు, టాప్ 5 అంటారు, ఎందుకు కొంతమంది యావరేజ్ కొంతమంది బిలో యావరేజ్కి వస్తారు? అంటే టీచర్ అందరికి ఈక్వల్ గానే చెప్తుంది క్లాస్లో, బట్ ఎందుకు కొంతమంది మాత్రమే మంచి మార్క్స్ తీసుకొస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఇలానే ఉండిపోతున్నారు? రీజన్స్ ఏముంటాయి? Again, it's multiple reasons, Andy. So one thing, it depends upon the child's capacity. Okay. So that is determined by an individual personality. So kondaru fast ga pick up chestaru, kondaru it takes time for a child to pick up. So adi it's their inborn trait antamu, the capacity of a child. Second thing is behavior paranga. Some of them might be very are enduku chadukovali, chadavakapothe enti ane aa behavioral issues mulanga they might not concentrate in class, and dan mulanga మనకు మార్క్స్ తక్కువ రావడం అవుతుంది. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ మనకు లెర్నింగ్ ఇష్యూస్. ఆల్దో దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ క్లాస్, దే ఆర్ ట్రయింగ్ టు వర్క్ హార్డ్, కొందరికి లెర్నింగ్ డిఫికల్టీస్ అనేవి ఉండవచ్చు. మనకు మీరు తారే జమీన్ పర్ చూసుంటారు, దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూవీ విచ్ షోస్ దట్ ఈవెన్ దో ద చైల్డ్ ఇస్ ట్రయింగ్ టు లెర్న్, ద చైల్డ్ ఇస్ అనేబుల్ టు లెర్న్. కానీ కరెక్ట్ విధంగా నేర్పిస్తే ఎట్ ద ఎండ్ ద చైల్డ్ ఎక్సెల్స్ సో మచ్. సో అందుకే ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అ పేరెంట్ టు అండర్స్టాండ్ అది బిహేవియర్ మూలంగా చదువుకోవడం లేదా, లేకపోతే బాబు కెపాసిటీ అంతేనా, లేకపోతే ఏదైనా డిఫికల్ట్ అవుతుందా అని గుర్తించుకోవాలి. అండ్ లైక్ ఇట్ సెడ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అ ఫిష్ టు క్లైంబ్ అ ట్రీ. అలానే ఎవ్రీ చైల్డ్ విల్ హ్యావ్ దేర్ ఇండివిజువల్ పాజిటివ్ థింగ్స్. సో ఇట్స్ నాట్ నీడెడ్ దట్ ఎవ్రీ చైల్డ్ 100% మనకు ఎడ్యుకేషన్లోనే ఉండాలి అని. అలానే మనకు స్పోర్ట్స్ పీపుల్ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్ లైక్ ఆర్ట్, డ్రామా, వీళ్ళందరూ ఆలోచించుకుని ఉంటే యూ విల్ నాట్ హ్యావ్ సో మెనీ గుడ్ పీపుల్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ పేరెంట్ మనకు చైల్డ్కి అన్నీ ఎక్స్పోజ్ చేసి డిఫరెంట్ ఫార్మ్స్ మనకు అర్థమైపోతుంది యాజ్ అ పేరెంట్. చైల్డ్ స్టడీయే కాకుండా రైట్, స్టడీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అ బేసిక్ లెవెల్, బట్ దెన్ మనం చూసుకోవాలి చైల్డ్కి దేంట్లో ఇంట్రెస్ట్, వెదర్ ద చైల్డ్ విల్ బీ ఏబుల్ టు గివ్ 100% టు దట్. అది గుర్తించుకుని యాజ్ అ పేరెంట్ యూ షుడ్ ఎంకరేజ్ అదర్ థింగ్స్ యాజ్ వెల్ అండ్ నాట్ టేక్ ద స్ట్రెస్కి మనకు చదువులోనే ఫస్ట్లో ఉండాలి, అరే చదువులో తక్కువ ఉన్నారు వేరేవన్నీ చేసి యూజ్ ఏంటి అనేది. చాలా మంది పేరెంట్స్ అదే మిస్టేక్ చేస్తారు, ఏంటంటే మా పిల్లలకి 1 1 2 2 3 3 ఇది రావట్లేదు అనేది ఒక స్ట్రెస్ పెరిగిపోయి పిల్లల మీద స్ట్రెస్ పెడుతూ ఉంటారు. వాళ్ళ మార్క్స్, వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కడైతే బెస్ట్ ఇయ్యాలో అక్కడ కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంటుంది. అందుకే కదండి ఈ మధ్య చూస్తున్నాం కూడా, వెన్ ద చైల్డ్ ఇస్ గ్రోయింగ్ ఓల్డ్ 10th వస్తున్నప్పుడు 12th వస్తున్నప్పుడు బికాస్ ఆఫ్ దిస్ ప్రెషర్ చైల్డ్, కొందరు పిల్లలు దే కెన్ టేక్ ఇట్ అప్ ఈజీలీ, ఐ వాంట్ టు డూ ఇట్ అనే పట్టుదల ఉంటుంది. కొందట్లో దే ఆర్ లిటిల్ మోర్ రిలాక్స్డ్ అండ్ కొందరు ఆర్ నాట్ కేపబుల్. సో కేపబుల్ లేని వాళ్ళని మనం ఫోర్స్ చేస్తే దట్స్ వై యూఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ అడాలసెన్స్, స్ట్రెస్ ఇష్యూస్ అండ్ సూసైడ్స్ కూడా ఎన్ని చూస్తున్నాము. రీసెంట్లీ నేను ఒక వీడియో చూసాను, ఎగ్జామ్ రాస్తున్నాడు అబ్బాయి, సడన్ గా వెళ్ళి పేపర్ పెన్ అక్కడ పెట్టేసి తూకేస్తాడు బిల్డింగ్ మీద నుంచి. అసలు అందరూ షాక్. అలాంటి ప్రెషర్ అంత ఇవ్వాల్సిన అవసరం ఏముంది పిల్లలకి?
సో పేరెంట్స్ అది కొంచెం గుర్తించి ఇట్స్ ఓకే మా చైల్డ్ కెపాసిటీ ఇంతే, బట్ దెన్ వీ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ హిమ్ ఇన్ అదర్ ఏరియాస్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో ద పేరెంట్ నీడ్స్ టు పుష్ ద చైల్డ్, బికాస్ ఫైనలీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఒక చైల్డ్కి other things can be ignored. కానీ మనం యాజ్ పేరెంట్ ఇఫ్ యూఆర్ నాట్ గివింగ్ దట్ ఇమోషనల్ సపోర్ట్, లేదు నాన్న నేను మీకు ఉన్నాను, ఏం జరిగినా వీఆర్ దేర్ ఫర్ యూ అని మనం అది ఇవ్వకపోతే దట్స్ వెన్ అ చైల్డ్ లూజెస్ ఎవ్రీథింగ్. ఇంకా ఇది రాయకపోతే నాకు ఈ మార్క్స్ రాకపోతే నేను ఇంకా వేస్ట్, నా లైఫ్ వేస్ట్ అని పాపం వాళ్ళు తెలియక, పేరెంట్స్ కి కూడా తెలియక అలా లైఫ్ నేను చేసేసుకుంటున్నారు చాలా మంది. సో సాడ్ అని చెప్పాలి. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, బట్ చేంజెస్ అవుతున్నాయండి సొసైటీలో కూడా. ఇప్పుడు పేరెంట్స్ ఉట్టి చదువు అనే కాకుండా వేరియస్ ఫీల్డ్స్లో ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐ విష్ దట్ అందరు పేరెంట్స్ అది గుర్తించి వాళ్ళ పిల్లలకి ఉట్టి స్టడీస్ ప్రెషర్ పెట్టకుండా అన్ని రకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్స్పోజ్ చేసి ఫైండ్ అవుట్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ హెల్ప్ దెమ్ టేక్ అప్ దట్ కెరియర్ పాత్. కరెక్ట్. ఆ కెరియర్ వాళ్ళు చూస్ చేసుకుంటే వాళ్ళకి మంచిది, పేరెంట్స్కి మంచిది. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఈ రీసెంట్గా చూస్తుంటే చాలా మంది అమ్మాయిలు ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది. అంటే దాని గురించి అవేర్నెస్ కూడా ఉండదు వాళ్ళకి, ఆ మెచ్యూరిటీ కూడా ఉండదు. బట్ ఫిజికల్గా ఆ చేంజెస్ అనేటివి జరిగి తొందరగా మెచ్యూర్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ వాట్ ఈస్ ద రీజన్? దానికి మనం ఏం చేయొచ్చు? సో మొన్ననే క్లినిక్లో వి సా అండి, షీ వెంట్ టు స్కూల్, 7-year-old చైల్డ్, సడన్గా వచ్చేసింది. అండ్ దెన్ school called up the parent and the parent took the child home and the child was shocked. తనకు తెలియలేదు ఏం జరుగుతోంది అని, బికాస్ షీ వాజ్ ఆల్సో నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో ఇలాంటివి చాలా చూస్తున్నాము. మన అప్పుడు 12 to 14 years ఉండేది, ఇప్పుడు 7 to 10 years అయిపోయింది. దేని మూలంగా అంటే మన లైఫ్ స్టైల్స్ ఎట్లా అవుతున్నాయి. పిల్లలు పొద్దున్న లెగవంగానే పరిగెత్తడంలోనే ఉన్నారు, గెట్ అప్, గెట్ రెడీ, స్కూల్కి వెళ్ళిపోండి. సో చాలాసార్లు తినరు బ్రేక్ఫాస్ట్, డైరెక్ట్గా లంచ్ తింటారు. సో ఏదైతే ఆహారం న్యూట్రిషన్ రావాలో పిల్లలకి అది దే నాట్ రిసీవింగ్ ఇట్. పొద్దున బ్రేక్ఫాస్ట్ ప్రాపర్గా ఉండాలి. సో ఏం చేస్తారు, ఫాస్ట్ స్నాక్స్ ఇచ్చేస్తారు. సరే నువ్వు కార్లో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు దే మైట్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్. సో దీని మూలంగా బాడీలో చేంజెస్ వస్తున్నాయి. అండ్ పిల్లలకి ఆడుకునేకి కూడా టైం ఉండడం లేదు. స్కూల్లో కూర్చోవడము, ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయడము, తర్వాత మేబీ టీవీ టైం, స్క్రీన్ టైం, ట్యూషన్స్. సో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ ఉంటుంది పిల్లలకి? అట్లా కూర్చుని కూడా మనకు హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. సో దట్ ఈస్ వై మనకు కరెక్ట్ కైండ్ ఆఫ్ ఫుడ్, సో ప్రోటీన్ రిచ్, వెల్ బ్యాలెన్స్డ్ డయట్, అంటే 2 fruits, 2 vegetables, ప్లెంటీ ఆఫ్ వాటర్, ప్రోటీన్స్, మనకు పప్పులు, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ బ్యాలెన్స్ డయట్లో ఇస్తూ ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేస్తే probably they will achieve at where their body is supposed to achieve. చిన్న వయసులో వచ్చేసరికి దే మెంటలీ ఆల్సో నాట్ ప్రిపేర్డ్. ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే ఉట్టి ఫిజికల్ చేంజెస్ కాదు, హార్మోనల్ చేంజెస్ మూలంగా మనకు బ్రెయిన్లో కూడా దే ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. సో చాలామంది మళ్ళీ యాంగ్షియస్ అయిపోతున్నారు, ఇరిటబుల్ అయిపోతున్నారు బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్. సో బాడీ ఈజ్ ఆల్సో నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అప్. సో చిన్న వయసులో నుంచే మనం ఇది ప్రాపర్ ఫుడ్, న్యూట్రిషన్ ఇవ్వడము అండ్ హెల్దీ లైఫ్ స్టైల్, అంటే పిల్లల్ని ఆడుకొనియడం, ప్రాసెస్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది తక్కువ చేయడం, ఇవన్నీ చేస్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద చైల్డ్ అండి. అంటే ఇప్పుడు ఫిజికల్ గా చూసుకుంటే మనం హెల్ప్ చేస్తాము, చేయగలుగుతాము. బట్ వాళ్ళ లోపల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అంటే వాళ్ళ ఎమోషన్స్ ఎలా రెగ్యులేట్ అవుతున్నాయి, అలాంటి ఎమోషనల్ సపోర్ట్ పేరెంట్స్ ఎలా ఇవ్వాలి పిల్లలకి? సో మనకు జనరల్గా ఇది మెనార్కి అంటే పీరియడ్ వచ్చే ముందర బాడీలో చేంజెస్ స్టార్ట్ అవుతుంది. ఒకటేసారి పీరియడ్ రావడం జరగదండి. బాడీలో వేరియస్ ఫిజికల్ చేంజెస్ జరిగిన తర్వాతనే పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో యాజ్ పేరెంట్ అది గుర్తించాలి, అరే బేబీలో చేంజెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఆ టైంలో మనము యూ హ్యావ్ టు కీప్ ఎక్స్ప్లెయినింగ్ ద చైల్డ్. పాపకి నేర్పిస్తూ ఉండాలి, నీ బాడీలో చేంజెస్ అవుతున్నాయి, దిస్ క్యాన్ హ్యాపెన్ అని ముందర ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేస్తూ వాళ్ళకు ఒక ఎమర్జెన్సీ పీరియడ్ కిట్ లాంటిది పెట్టుకుంటే చాలా హెల్ప్ఫుల్. సో ఎప్పుడు మన దగ్గర ఉన్నప్పుడే ఫస్ట్ టైం వాళ్ళకి రాకపోవచ్చు పీరియడ్, వీ మైట్ బీ సమ్వేర్ ఆల్సో, వాళ్ళ ఇంట్లో ఎవరితోనో ఉండవచ్చు పీరియడ్ వచ్చినప్పుడు. సో వాళ్ళు దే షుడ్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. సో ఒక ఎమర్జెన్సీ కిట్ పెట్టుకుంటే వేర్ యూ ఎక్స్ప్లెయిన్ ద చైల్డ్, అది మేము ఉన్నప్పుడు అయినా రావచ్చు, లేనప్పుడైనా రావచ్చు, బట్ దట్స్ నార్మల్, భయపడకు, అందరికి వచ్చినప్పుడు యూ కెన్ జస్ట్ వాష్ ఇట్, చేంజ్ యువర్ క్లోదింగ్ అండ్ మనకు యూ కెన్ యూజ్ యువర్ శానిటరీ ప్యాడ్ అని ముందరే ఎక్స్ప్లెయిన్
ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తే ఆ టైంకి ద చైల్డ్ ఈజ్ ఆల్సో ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. స్కూల్స్లో నుంచి కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి పిల్లలు ఇంటికి వచ్చేసి ఫర్ 1 week 10 days ఇట్ టేక్స్ టైమ్ అండి, భయంతో ఏం జరిగింది నాకు, సడన్గా ఏమైపోయింది అని. సో స్కూల్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద చైల్డ్. స్కూల్స్లో కూడా అందుకే మనకు అడాలసెంట్ హెల్త్ ట్రైనింగ్ అనేది ఉండాలి, వేర్ దే ట్రైన్ బోత్ ద బాయ్స్ అండ్ గర్ల్స్. ఎందుకంటే ఇద్దరికి అవగాహన ఉండాలి, లేకపోతే బాయ్స్ ఎలా how they'll behave with the child also, the girl you don't know. So అందుకే it's very important to educate both the boys and girls కి ఇవన్నీ చేంజెస్ జరుగుతాయి, this is normal. ఎంపథీ అంటాం, అంటే వేరే వాళ్ళకి జరిగినా మనం హెల్ప్ చేయడానికి చూసుకోవాలి. మీరు వినుంటారు ఒక స్టూడెంట్ డ్రెస్ స్టెయిన్ అయిపోయిందని మనకు ఢిల్లీలో బులీ చేసి షీ వెంట్ ఇన్ టు డిప్రెషన్ అండ్ షీ హ్యాడ్ టు చేంజ్ హర్ స్కూల్ బికాస్ ద బాయ్స్ ఇన్ ద స్కూల్ బులీడ్ హర్, స్టెయిన్ అయిపోయింది డ్రెస్కి అని. సో మనకు ఆ సెన్సిటైజేషన్ అనేది బాయ్స్లలో కూడా చేయాలి. వెన్ దే హ్యావ్ సపోర్ట్ అట్ స్కూల్ ఆల్సో వాళ్ళు అట్లా భయపడరు. లేకపోతే స్కూల్లో ఎవ్రీ మంత్ అమ్మాయిలు వెళ్ళారండి ఆ 4-5 days మనకు ఆ సపోర్ట్ లేకపోతే. కరెక్ట్. చాలా మంది పేరెంట్స్కి కంప్లైంట్స్ ఉంటాయి పిల్లల నుంచి, అంటే మావాడు తినట్లేదు, మావాడు చదవట్లేదు, చెప్పిన మాట వినట్లేదు. సో ఇవన్నీ రావడానికి, అంటే ఇవన్నీ కంప్లైంట్స్కి రీజన్స్ ఏముంటాయి, అసలు పేరెంట్స్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, పిల్లల విషయంలో పేరెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? సో ఈ 5 things నేను చెప్తానండి, అది తెలిసి చేస్తారు, తెలియక కూడా చేస్తారు పేరెంట్స్, విచ్ షుడ్ నాట్ బీ డన్. ఫస్ట్ అండ్ మేజర్ థింగ్ నేను చెప్పింది స్క్రీన్ టైం. దట్స్ లైక్ అ బాంబ్ అండి. దాంతో వచ్చే బిహేవియర్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఆన్ అ లాంగ్ టర్మ్ బేసిస్ చాలా ఉంటాయి. సో యాజ్ మచ్ యాజ్ మినిమల్ స్క్రీన్ టైం అనేది ఉండాలి. సెకండ్ థింగ్ ఫుడ్. నా బాడీ హెల్త్ అనేది మనం తినే ఆహారం బట్టి ఉంటుంది. సో రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ఫాస్ట్ ఫుడ్, సరే మనకు టైంకి అయిపోతుంది అని ఫాస్ట్ ఫుడ్స్ పెట్టే కన్నా మనకు బయట చిప్స్, బిస్కెట్స్, రెడీమేడ్ మిక్సెస్ ఉంటాయి, అవన్నిటికన్నా ముందర మనకు సింపుల్ ఫుడ్, యూ డోంట్ హ్యావ్ టు మేక్ అ వెరైటీ ఆఫ్ ఫుడ్, ఏదో డెలికసీస్ చేసే అవసరం లేదు. నార్మల్గా మనం తినే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, ఉప్మా, దోశ, దే ఆల్ హ్యావ్ న్యూట్రియన్స్. బ్యాలెన్స్ మీల్ మనకు లంచ్లో అన్నం, కూర, పప్పు, పెరుగు, దట్స్ ఫైన్. అండ్ రోజుకి 2 fruits along with dry fruits. Dry fruits కూడా మనకి ఇమ్యూనిటీకి మంచిది, బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచిది. సో హ్యావింగ్ అ హెల్దీ డయట్ ఇస్ ఇంపార్టెంట్. కానీ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఫుడ్ విషయంలో మేము అన్ని పెడతాం మేడం, వాళ్ళే తినట్లేదు అని ఒక కంప్లైంట్ ఉంటుంది, ఎలా తినిపించాలి వాళ్ళకని? సో దట్స్ నార్మల్ అండి. కొందరు పిల్లలు దే ఈట్ వెల్, కొందరు ఎపిటైట్ ఇస్ ఓన్లీ ఆన్ ద లోవర్ సైడ్. మనకు బాడీలో బ్రౌన్ ఎడిపోస్ టిష్యూ అనేది ఉంటుంది. సో కొందట్లో అది ఎక్కువ ఉంటుంది, కొందట్లో తక్కువ ఉంటుంది. సో ఎవరికైతే అది ఎక్కువ ఉంటుందో దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎపిటైట్, ఆకలి ఎక్కువ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ దే ఈట్ దట్స్ కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ. కొందట్లో ఆ ఎపిటైట్ అనేది దే హ్యాపీ ఈవెన్ విత్ అ స్మాలర్ మీల్. సో ఆ స్మాల్ మీల్లో కూడా మనకు అన్ని న్యూట్రియంట్స్ వెళ్తున్నాయని చూసుకోవాలి. ఇంకా పిల్లలు సతాయిస్తున్నారు అంటే అప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ ద జుగాడ్. అంటే డ్రై ఫ్రూట్స్ ఉట్టిగా తినకపోయినా అది పేస్ట్ లాగా చేసి, పౌడర్ లాగా చేసి ఫుడ్లో యాడ్ చేయడం. మనకు రకరకాల వేరియస్ వేస్ ఆఫ్ ప్రెజెంటేషన్. పూరి తినలేదు అనుకోండి, చపాతీ ఓకే అంటే కొద్దిగా తిన్నా కూడా ఓకేనా, వాళ్ళు తినట్లేదు పర్వాలేదు, కొంచెం తినినా మనం అందుకే ఎప్పుడు ఆ గ్రోత్ కర్వ్లో బాబు వాళ్ళ ఏజ్ బట్టి పెరుగుతున్నారా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ మనకు కనపడతాయి. ఎనీమియా లేకపోతే బేస్డ్ ఆన్ the hair, based on the body composition, we will understand nutritional deficiencies ఉన్నాయా లేవా. సో ఒకవేళ బేబీ బొద్దుగా లేకపోయినా, ఇవన్నీ సైన్స్ లేకపోతే యూ డోంట్ నీడ్ టు వరీ. సో ఇంత అన్నం తినేసేయాలి, ఇంత తినేయాలి అని యూ షుడ్ నాట్ హ్యావ్ అ క్వాంటిటీ, బికాస్ ఎవ్రీ వన్స్ ఎపిటైట్ ఇస్ డిఫరెంట్. సో యాజ్ లాంగ్ యాజ్ ఏదైతే బేసిక్ న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి వస్తున్నాయి చైల్డ్కి, గ్రోత్ అనేది బాబు కర్వ్ బట్టే ఉంది అని అంటే ఇట్స్ ఓకే. మనం ఎంత ఫోర్స్ చేస్తే పిల్లల్ని వాళ్ళంతా రిజెక్ట్ చేస్తారు ఫుడ్. సో పేరెంటింగ్ మిస్టేక్స్లో లైక్ యూ సెడ్ ద ఫుడ్. థర్డ్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్స్. సో ఇప్పుడు పేరెంట్స్ 3-4 డాక్టర్స్ అండి నన్ను అడిగితే. హాస్పిటల్కి వచ్చేవరకు ఈ మెడిసిన్ వాడేసాము ఫీవర్కి, ఈ మెడిసిన్ వాడేసాము కోల్డ్కి, 2-3 రోజులు అయింది తగ్గలేదు, యాంటీబయాటిక్ కూడా వాడేసాము తగ్గలేదని బ్లడ్ టెస్ట్ కూడా కొందరు చేసేసుకుని వచ్చేస్తారు. ఇవి తగ్గడం లేదని టైఫాయిడ్, మలేరియా ఇవన్నీ చేయించుకున్నాము, ఇప్పుడు ఏం చేయాలి అని వచ్చి అడుగుతారు. సో దిస్ ఈస్ వెరీ డేంజరస్. హాఫ్ నాలెడ్జ్ అంటాం కదండి. సింపుల్ థింగ్స్కి దట్ ఓకే, కానీ
సెల్ఫ్ మెడికేషన్ తోటి మనకు డోసేజెస్ రాంగ్ అవుతాయి, ఓవర్ డోస్ కావచ్చు. ఎంతో మంది పిల్లల్ని మేము ఐసీయూలో అడ్మిట్ కావడం చూస్తాం. పేరెంట్స్కి కరెక్ట్ డోస్ తెలియక ఫార్మసిస్ట్ ఇచ్చారని వేసేయడం, దాంతో బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఐసీయూలో అడ్మిట్ కావడం జరుగుతుంది. డెఫినెట్లీ పేరెంట్స్ డూ ఇట్ యాజ్ అ కన్సర్న్, కానీ ఎంత మాత్రం కరెక్ట్, అన్నీ కరెక్ట్గా ఇస్తున్నారా, దాని కాంపోజిషన్స్ కూడా వేరియస్ ఉంటాయి కంపెనీలు బట్టి. సో దట్స్ వై సెల్ఫ్ మెడికేషన్ ఇస్ నాట్ అడ్వైజ్డ్ అండి. ఇట్స్ ఓకే, జస్ట్ టేక్ దెమ్ టు అ డాక్టర్, జస్ట్ మేక్ ష్యూర్ మీరు కరెక్ట్ డోస్ ఇస్తున్నారా, కరెక్ట్ మెడిసిన్స్ ఇస్తున్నారా అని. సింపుల్ థింగ్ అండి, మొన్న ఒకళ్ళు కడుపు నొప్పి అని 2-3 days ఉండే 7-8-year-old చైల్డ్. సివియర్ కడుపు నొప్పి అంటే నార్మల్గా బయట తిన్నారు, సో సింపుల్ మనకు కడుపు నొప్పికి మెడిసిన్ పేరెంట్స్ ఇచ్చేసారు. 3 days అయినా 4 days అయినా తగ్గలేదు. అండ్ ఆన్ ద 5th day దే గాట్ ద చైల్డ్ టు ద హాస్పిటల్. సో అప్పుడు స్కానింగ్ చేస్తే మనకు అపెండిక్స్ అనేది రప్చర్ అయిపోయి మొత్తం మనకు కడుపులో సెప్సిస్ అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది, అండ్ ఎమర్జెన్సీ సర్జరీకి తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది. అదే పేరెంట్ ఇఫ్ దే వుడ్ హ్యావ్ బీన్ అ లిటిల్ కేర్ఫుల్, సరే చూపిద్దాము మనకు తగ్గడం లేదని తెచ్చి ఉంటే వీ కుడ్ హ్యావ్ ప్రివెంటెడ్ ఆల్ దీస్ థింగ్స్. సో అందుకే డు నాట్ సెల్ఫ్ మెడికేట్ అండి. అండ్ వెన్ ఎవర్ intensity of things కొంచెం ఎక్కువ ఉంటే it's always better you show to a doctor. Fourth thing is spending time with the child. So ఇప్పుడు everyone is career oriented, we all want to have good careers, we need financial things to run the family, needs కూడా ఎక్కువ అయిపోయాయి, demands కూడా ఎక్కువ అయిపోయాయి, and you want to buy so many things for the toys. కానీ మనం ఇవి అన్నీ చేస్తున్నప్పుడు పిల్లలకి మనము ఏదైతే పిల్లలు కావాలో అది ఇవ్వగలుగుతున్నామా అంటే ఆ ఇమోషనల్ సపోర్ట్, ఇమోషనల్ సెక్యూరిటీ. సో మనం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎంత బిజీ ఉన్నా ఆ క్వాలిటీ టైం అనేది మనం పిల్లలకి ఇవ్వాలి. అది ఇవ్వకపోవడం మూలంగా పిల్లల్లో చాలా ఇష్యూస్ చూస్తున్నాము. చిన్నపిల్లల్లో లైక్ ఐ టోల్డ్ యూ వేరియస్ బిహేవియరల్ ఇష్యూస్, పెద్దగా అవుతున్న కొద్ది ఇమోషనల్ సెక్యూరిటీ లేక మూలంగా దే వాంట్ దట్ ఇమోషనల్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మంచోళ్ళు ఉండొచ్చు, you don't know what kind of people are there. They can get into various things, adolescent period especially, drugs, various sexual relationships evaina undochu. So that is why as parents manam, although you have your career, it's very important that a quality time ఏదైతే చిల్డ్రన్కి ఇయ్యాలో, ఇమోషనల్ సపోర్ట్ ఏదైతే ఇయ్యాలో అది ఇవ్వకుండా వేరే దాని మీద అయితే కాన్సన్ట్రేట్ చేయకూడదండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద లాస్ట్ థింగ్ ఇస్ బాడీ షేమింగ్. ఇప్పుడు మనకి ఇంట్లో ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి, ఎస్పెషలీ పుట్టంగానే వాట్స్ ద ఫస్ట్ థింగ్ చూస్తారు, కలర్ ఎట్లుంది. అండ్ పెరుగుతున్న గొల్ది కూడా the child listens to so many things, సన్నంగుంది, జుట్టు ఇట్లా ఉంది, ముక్కిట్లో ఉంది, కలర్ ఇట్లా ఉంది అనేది. సో పెరుగుతున్నప్పుడు మనం ఇంట్లోనే అన్ని కమెంట్స్ చేస్తే ఆ చైల్డ్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతున్న కొద్దీ ఇట్స్ వెరీ డౌన్. And when they start listening from other people also, it breaks them down completely. Nicknames పెట్టి పిలుస్తుంటారు, బక్కోడా అది ఇది అని చెప్పి. So అది one thing is a child can become strong over a period. కొందరు they cannot be strong, ఇంకా కుమిలిపోయి they get into a depression అండి. అండ్ మనం ఇంట్లో మన పిల్లలకే చెప్తే వాళ్ళు వేరే పిల్లల్ని కమెంట్ చేయొచ్చు. స్కూల్కి వెళ్ళి వీఆర్ కమెంటింగ్ నువ్వు ఇట్లున్నావు ఏంట్రా అని, వాడు స్కూల్కి వెళ్ళి సమ్ అదర్ చైల్డ్ మైట్ బీ లైక్ దట్, అండ్ వాళ్ళు వేరే వాళ్ళని కమెంట్ చేస్తారు, అండ్ దట్ లీడ్స్ టు బుల్లింగ్. మీరు మొన్న చూసి ఉంటారు దిస్ చైల్డ్ కాల్ మిహీర్, హీ కమిటెడ్ సూసైడ్ బికాస్ హీ వాజ్ బుల్లీడ్ దట్ హీ వాజ్ డార్క్. సో అందుకే మనం ఇంట్లో యూ షుడ్ స్టాప్ కమెంటింగ్ ఆన్ ద చైల్డ్స్ బాడీ, కలర్, ఫిజికల్ అపియరెన్సెస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంట్లో చేస్తేనే అనుకుంటా తెలుగులో కొంచెం అంగవైకల్యంగా పుట్టాడనమాట, లైక్ బాల్డ్ హెడ్, కొంచెం డిఫరెంట్ బాడీ పార్ట్స్ అని అలా. రాక్షసుడు మూవీలో ఇలాగే తన మదర్ మెజిషియన్ అనమాట. సో ఇలా బుల్లింగ్ చేస్తున్నారని చెప్పి ఒక అమ్మాయి చాలా సపోర్ట్ చేసి తనకి హెల్ప్ చేసి ఎవరిని బుల్లీ చేయకుండా ఒక ఫ్రెండ్ అవుతుంది. ఎవరు ఫ్రెండ్స్ అవ్వరు. వాడు వస్తున్నాడంటే తన డ్రాయింగ్ వేయడము, బోర్డు పైన కామెంట్స్ చేయడము, ఇవన్నీ చూసి తట్టుకోలేక ఒక అమ్మాయి పాపం హెల్ప్ చేస్తుంది. బట్ ఆ మదర్ ఏం చేస్తుంది, ఇలా ఫ్రెండ్షిప్ బిల్డ్ అయిన తర్వాత ఆ అబ్బాయికి ఎవరైతే డిఫాల్ట్గా పుట్టాడో ఆ అబ్బాయికి అమ్మాయి పైన ఫీలింగ్స్ కలుగుతాయి. ఒకరోజు ప్రపోజ్ చేస్తే తను రిజెక్ట్ చేసేస్తుంది. అలా కాదు, జస్ట్ మనం ఫ్రెండ్షిప్పే, నీకు సపోర్ట్ చేస్తున్నాను, మన మధ్యలో ఏం లేదు అని అన్నప్పుడు చాలా డిప్రెషన్ అయిపోతుంటాడు ఆ అబ్బాయి. బట్ ఈ డిప్రెషన్ తట్టుకోలేక వాళ్ళ మదర్ మెజిషియన్ అనమాట, తనని అటాక్ చేసి చంపేస్తుంది అనమాట. సో ఎవరైతే బ్యూటిఫుల్గా కనిపిస్తారో అలా వాళ్ళ స్కూల్లో మొత్తం వాళ్ళ మదర్
పాపం తెలియకాలు చేస్తుంది, ఎందుకంటే ఇట్స్ ఆల్ కమ్ ఫ్రమ్ బుల్లింగ్. మనం ఎగతాళిగానే ఫన్ కోసం చేస్తాను కానీ ఇంకొక లైఫ్ ని తీసేస్తుంది. అది చాలా బ్యూటిఫుల్ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా అనిపించింది రాక్షసుడు మూవీ. ఎందుకంటే ఈ బుల్లింగ్ చాలా మందికి తెలియక ఎదుటి పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారో తెలియక అనేస్తాం, జస్ట్ లైక్ అ ఫ్లో, అంతే, ఇట్స్ నార్మల్ అనుకుంటా. అవును, బికాస్ దే కీప్ లిస్నింగ్ టు థింగ్స్, మనమే పిల్లలకి నేర్పిస్తున్నాం. అండ్ దెన్ వెన్ దే గ్రో వీఆర్ బ్లేమింగ్ ద చైల్డ్ దట్ నువ్వు ఎందుకు చేస్తున్నావు అలా అని. సో అందుకే ఇట్స్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, గ్రాండ్ పేరెంట్స్, సొసైటీ, ఎవ్రీ వన్ నీడ్స్ టు చేంజ్ అండి. అది ఒక్కరి వల్ల కాదు, మనం అందరం చేంజ్ అయితేనే. ఎందుకండి ఇప్పుడు మొన్న మనకు ద కిడ్స్, స్టార్ కిడ్స్ అంటాం, ఖుషి కపూర్ అండ్ ఇబ్రాహిం అలీ ఖాన్, వాళ్ళ మూవీ ట్రైలర్ హ్యాస్ కమ్. సో మొత్తం సోషల్ మీడియా ఇస్ ఓన్లీ అబౌట్ ద ఫిజికల్ ఇమేజ్, అతను ముక్కిట్లుంది, ఈమె ముక్కిట్లుంది, అండ్ ద హోల్ ఇఫ్ యూ సీ ఎవ్రీ వీడియో ఇస్ కమెంటింగ్ ఆన్ ద ఫిజికల్ అపియరెన్సెస్, అండ్ దట్ హూస్ డూయింగ్, వీఆర్ డూయింగ్ ఇట్. అండ్ దెన్ మనం పిల్లల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, యూ షుడ్ నాట్ కమెంట్ ఆన్ సమ్వన్స్ అపియరెన్స్ అని. సో చేంజ్ నీడ్స్ టు హ్యాపెన్ ఫ్రమ్ అస్. మనము వీ హ్యావ్ టు grow beyond the physical looks and ఒక ఇండివిజువల్ని వాళ్ళ క్యారెక్టర్ మీద, ద బిహేవియర్ మీద we should emphasize on it. అంటే పిల్లలకి చెప్పాలి, ఒక పర్సనాలిటీ అంటే ఇట్స్ వాట్ యు ఆర్, నాట్ హౌ యూ లుక్ అనేది. కరెక్ట్. సో ఫస్ట్ మన డెలివరీ తర్వాత బేబీ పుట్టగానే ఫస్ట్ చూసేది అమ్మాయి అబ్బాయి. ఓకే, హ్యాపీ ఉంటారా, పేరెంట్స్ సాడ్ ఫీల్ అవుతారా అనేది అక్కడే తెలిసిపోతుంది మనకి. చాలా మంది అమ్మాయి అనగానే కొంచెం తక్కువగా చూసి మాట్లాడడం, వాళ్ళని ట్రీట్ చేయడం డిఫరెంట్ గా ఉంటుంది. అదే అబ్బాయి అనుకోండి, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, అరే మా అబ్బాయి పుట్టాడు అని చెప్పి. అంటే ఇటు పేరెంట్స్ కి, ఇటు గ్రాండ్ పేరెంట్స్ కి, ప్లస్ రిలేటివ్స్ కి, అరే అబ్బాయి పుట్టాడు, పాపం అమ్మాయి పుట్టిందా అని అంటారు. ఎందుకు ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు అంటే, ఎవరైనా ఆ పేరెంట్స్ ఇద్దరికి 9 months పడుతుంది టైం, ప్లస్ 9 months లైఫ్ లాంగ్ కూడా వాళ్ళిద్దరూ చూసుకోవాల్సిందే, ఎవరు పుట్టినా చూసుకోవాల్సిందే. బట్ స్టిల్ ఈ డిస్క్రిమినేషన్ అనేది ఇంకా ఉంది కొంతమందికి. అమ్మాయి అని తెలియగానే చెత్తలో పడేయడం కానీ, ఆర్ఫనేజెస్లో వేయడం కానీ, ఇలాంటి చాలా కేసెస్ మనం చూస్తున్నాం. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి, బాయ్స్ అయితే ఏంటి, గర్ల్స్ అయితే ఏంటి? అంటే సొసైటీ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ అండి. మనం పేరెంట్స్ని, గ్రాండ్ పేరెంట్స్ని బ్లేమ్ చేయలేము. యాజ్ అ సొసైటీ మనకు అమ్మాయికి ఎన్ని డేంజర్స్ ఉంటాయి యాజ్ ద చైల్డ్ ఇస్ గ్రోయింగ్ అప్, సెక్యూరిటీ పరంగా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అయిందనుకోండి, యూజువలీ మన సొసైటీ బట్ అయితే అమ్మాయి వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండదు, అత్తోరింటికి పంపించేస్తాం. వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, అండ్ తర్వాత వాళ్ళు ఎలా చేస్తారో అమ్మ వాళ్ళని చూసుకునేకి, యూనో ఆల్ ఫ్యామిలీస్ ఓపెన్ కాదు. సో అందుకే వాళ్ళు అనుకుంటారు అమ్మాయి పుట్టిన మా దగ్గర ఉండదు, అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉంటుంది, మమ్మల్ని చూసుకునేకి ఎవరు ఉంటారు. దట్ ఈస్ వన్ థింగ్. నౌ ఎడ్యుకేషన్కి కూడా ఒకవేళ దే హెల్ప్ అ చైల్డ్ టు స్టడీ వెల్, అగైన్ ఫైనలీ ఇట్ గోస్ టు మ్యారేజ్, గోయింగ్ టు సమ్వన్ ఎల్సెస్ హౌస్. సో సంపాదించింది అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యామిలీ వేర్ ద చైల్డ్ ఇస్ ఇన్. ఫ్యామిలీ ఇస్ ఓకే అంటే దే క్యాన్ హెల్ప్ ద పేరెంట్స్. కానీ ఎంతమంది ఫ్యామిలీస్ ఒప్పుకుంటారండి ఫస్ట్ సంపాదించడం? ఒక అమ్మాయి వర్క్ చేయడమే ఒప్పుకోవడం గ్రేట్, ఆ సంపాదించిన మనీ మళ్ళీ పేరెంట్స్కి ఇస్తారు అంటే ఎంతమంది ఒప్పుకుంటారు? సో యాజ్ అ సొసైటీ మనం చేంజ్ అయితేనే దే విల్ బి మోర్ ఓకే విత్ హ్యావింగ్ గర్ల్స్. కానీ ఇట్ ఈస్ చేంజింగ్ అండి డెఫినెట్లీ. నేను 15 years బ్యాక్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తుండే. సో అక్కడ చాలా డిస్క్రిమినేషన్ చూస్తుండే. అమ్మాయి పుడితే వాట్ యూ టాక్డ్ అబౌట్, చాలా బాధగా ఉండడము, సరే నెక్స్ట్ టైం అబ్బాయి పుడుతుందిరా అని యూనో కన్విన్సింగ్, సరే గో ఫర్ ద నెక్స్ట్, ఇంకా బేబీ 1 week కూడా కాలేదు, నెక్స్ట్కి ప్లాన్ చేసేసుకోండి అని. సో అప్పుడు వీ సా లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఎందుకంటే పిల్లలకి బాగున్నప్పుడు కూడా ఐసీయూలో ఖర్చులు ఎక్కువ అవుతాయి. సో అదే అబ్బాయి ఉంటే పేరెంట్స్ ఆర్ విల్లింగ్ టు డూ ఎనీథింగ్ ఫర్ ద చైల్డ్. సరే అన్నీ అమ్మేసుకునైనా మాకు మా బాబు బతుకుండాలి అనే ఇదిలో ఉంటారు. అదే అమ్మాయి ఉంటే అంత విల్లింగ్ ఉండరు, సరే ఇంత పెట్టగలుగుతాము, ఇంకా ఏమైతే అది అని వదిలేయడం కూడా చూసామండి. ఇట్స్ వెరీ సాడ్నింగ్ యాజ్ అ డాక్టర్ వెన్ యూ వాంట్ టు హెల్ప్, బట్ పేరెంట్స్ ఆర్ లైక్ ఇట్స్ ఓకే, మాకు ఇట్స్ ఓకే అండము. కానీ 15 years నౌ డౌన్ ద లైన్ వెన్ ఐ సీ మళ్ళీ ఇప్పుడు బేబీస్, పేరెంట్స్ ఆర్ ఓకే అండి. ముందరంత డిస్క్రిమినేషన్ లేదు ఇప్పుడు. అండ్ చాలామంది పేరెంట్స్ ఆర్ ఆల్సో, పిల్లలు పుట్టకపోతే దే ఆర్ ప్రిఫరింగ్ గర్ల్ చైల్డ్ అడాప్షన్కి.
సో గుడ్ థింగ్ ఇస్ సొసైటీలో చేంజెస్ చూస్తున్నాము. ఇఫ్ మనం అందరం సొసైటీలో ఆ చేంజెస్ తీయగలిగి బాయ్స్కి సెన్సిటైజ్ చేస్తే, అమ్మాయి అయినా ఇట్స్ ఓకే, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దే పేరెంట్స్, అమ్మాయి అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు. ఈ బౌండరీస్ అనేవి పెట్టకపోతే పేరెంట్స్ విల్ నాట్ ఫీల్ ప్రెషర్. డౌరీ ప్రెషర్, ఎడ్యుకేషన్ ప్రెషర్, అండ్ దెన్ ప్రెషర్ ఫ్రమ్ ద అదర్ ఫ్యామిలీ, ఇవన్నీ ప్రెషర్ మూలంగానే పేరెంట్స్ ఆర్ హ్యాండిక్యాప్డ్. ఎంత మాత్రం ఒక అమ్మాయి మమ్మల్ని హెల్ప్ చేస్తుంది అని. రీసెంట్గా మీరు బోర్డ్ గేమ్ స్టార్ట్ చేశారని విన్నాను, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా దాని గురించి? ఎస్ అండి. సో కోవిడ్ అప్పుడు చూసిండే పిల్లలు ఆర్ మోర్ అడిక్టెడ్ టు స్క్రీన్. సో సంథింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇవ్వాలి అని అనుకుండే. సో అందుకే బోర్డ్ గేమ్స్ అనేది స్టార్ట్ చేసాం. సో దట్ సంథింగ్ ఆఫ్ స్క్రీన్. అండ్ చాలా మంది పేరెంట్స్కి అర్థం కాదరే ఏం ఆడుకోవాలి పిల్లలతోటి, వాళ్ళు ఆడుకుంటారు కదా అని. సో అందరు కలిసి కూర్చుని ఆడుకునేది బోర్డ్ గేమ్. మనం చిన్నప్పుడు స్నేక్ అండ్ లాడర్స్ అందరం కలిసి కూర్చుని ఆడుకునే వాళ్ళం. సో అలాంటి కల్చర్ మళ్ళీ తేయాలి అని బోర్డ్ గేమ్స్ స్టార్ట్ చేసామండి. సో ప్రస్తుతానికి అది మనం కల్చర్ని కూడా ఇంక్లూడ్ చేసాం. సో ఈ మధ్య పిల్లలకి అంత ఎక్స్పోజర్ ఉండడం లేదు. దే ఆర్ మోర్ బిహైండ్ స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్. కానీ మన సూపర్ హీరోస్, మన కల్చర్లో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్. సో అందుకే మన కల్చర్ నేర్చుకుని దాని నుంచి వాల్యూస్ నేర్చుకోవాలి. ఇవన్నీ ఏదో మనం రుద్దడం లాగా కాకుండా ఇన్ ప్లేఫుల్ వే నేర్చుకుంటారు అని ఈ బోర్డ్ గేమ్స్ డిసైడ్ చేసామండి. రామాయణం మీద ఉంది అండ్ కృష్ణుడి మీద ఉంది. అండ్ వీఆర్ కమింగ్ అప్ విత్ మోర్ గేమ్స్. ఇట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మా వెబ్సైట్లో కూడా ఉంది అండి, అవిన్య వెబ్సైట్ మీద కూడా. సో యాక్చువల్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి థెరపీస్ ఉంటాయి మీ దగ్గర? So since I'm a developmental pediatrician అండి, I see a lot of children with behavioral issues. So ఈ behavioral issues అనేది బ్రాడ్ టర్మ్. సో దాంట్లో మన కామన్ విన్న టర్మ్స్ ఏంటి? ఆటిజం, ADHD, లెర్నింగ్ డిఫికల్టీస్, డిస్లెక్సియా అంటాము. సో ఆటిజం, ఎవరికైతే ఆటిజం ఉందో వన్స్ ద చైల్డ్ ఇస్ దే, ఫస్ట్ మనం చూసి బేబీని అబ్జర్వ్ చేసి పేరెంట్స్ని క్వశ్చన్స్ అడిగి మనం డయాగ్నోస్ చేస్తాం ఉందా లేదా అనేది. ప్లస్ సివియారిటీ ఎంత ఉంది అనేది చూస్తాం. సో ఆ సివియారిటీ బట్టి ఒకవేళ బాబు చాలా రెస్ట్లెస్ ఉన్నారు, హైపర్ యాక్టివ్ ఉన్నారు, ఒక దగ్గర కూర్చోవడం లేదు, ఆకలి, టాయిలెట్, పాటీ కూడా చెప్పరు కొందరు. సో ఇవన్నీ లేవు అంటే వాళ్ళకి మనం థెరపీ అడ్వైస్ చేస్తామండి. థెరపీ మేజర్లీ 3 రకాలు ఉంటాయి ఆటిజంకి: ఆక్యుపేషన్ థెరపీ, బిహేవియర్ థెరపీ అండ్ స్పీచ్ థెరపీ. నవ్వు ఈ ఆక్యుపేషన్ థెరపీలో మేజర్లీ ఏం చేస్తారు అంటే ఈ హైపర్ యాక్టివిటీకి, సిట్టింగ్ టాలరెన్స్ అంటే ఒక దగ్గర కూర్చోడానికి, అండ్ వాళ్ళ పనులు వాళ్ళు స్వతహాగా చేసుకునేలాగా. చాలామంది ఈ ఆటిజం సివియర్ ఉన్న వాళ్ళు బట్టలు ఇప్పుకోలేరు, వేసుకోలేరు, ఓన్గా ఫుడ్ తినలేరు, టాయిలెట్ పాటీ చెప్పలేరు. సో ఇవన్నిటికీ కూడా మనం స్టెప్ బై స్టెప్ నేర్పియాల్సి వస్తుంది. సో యూజువలీ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ చేస్తారు. నువ్వు బిహేవియర్ థెరపీ అనేది ఏంటి అంటే కొందట్లో చాలా అగ్రెసివ్ బిహేవియర్స్ ఉంటాయి. అంటే వేరే వాళ్ళని కొట్టడం, సెల్ఫ్ హార్మింగ్ బిహేవియర్స్ కూడా ఉంటాయి. కోపం రాగానే తలనెల్లి గుద్దేసుకుంటారు గోడకి. సో ఇలాంటి అగ్రెసివ్ బిహేవియర్స్కి మనం బిహేవియర్ థెరపీ ఇస్తాము. సో దట్ ఈ బిహేవియర్స్ అనేవి వాళ్ళకి హామ్ కాకుండా, వేరే వాళ్ళకి హామ్ కాకుండా, అండ్ మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కానికి సింపుల్ యాక్టివిటీస్ ద్వారా ఇవన్నీ నేర్పిస్తారు. సో వన్స్ మనకు కొంచెం మనల్ని చూస్తున్నారు, చెప్పినవి వినిపించుకుంటున్నారు అంటే అప్పుడు మనం స్పీచ్ థెరపీ ఇస్తామండి. సో స్పీచ్ థెరపీ ఇస్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసేకి, అంటే వాళ్ళకి కావాల్సినవి చెప్పుకోగలాలి. యాజ్ పేరెంట్స్ దే మైట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్, కానీ పెరుగుతున్న కొద్ది కొన్ని నీడ్స్ వాళ్ళు చెప్పుకోగలిగినా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో స్పీచ్ థెరపీ అనేది మాటలు ఇంప్రూవ్ చేసేకి. సో మేజర్లీ ఇవి ఉంటాయి. తర్వాత కొందట్లో మనకు లెర్నింగ్ డిఫికల్టీస్ ఉండవచ్చు. అంటే చదువు పరంగా దే మైట్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఇన్ సర్టన్ సబ్జెక్ట్స్. అంటే BDకి కన్ఫ్యూజన్, 7ని ఉల్టా రాయడం, మిర్రరింగ్ అంటాము, మిర్రరింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. తర్వాత లెఫ్ట్ రైట్కి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఒక 3 స్టెప్స్ ఇన్స్ట్రక్షన్ చెప్పామనుకోండి, ఈ రూమ్కి వెళ్ళు, సెకండ్ డ్రా తీ, దాని లోపల థర్డ్ క్రేయాన్ తెయ్యి అంటే కొందరు పిల్లలకి అర్థం కాదు. మ్యాథ్స్లో కష్టం ఉండవచ్చు, రైటింగ్లో కష్టం ఉండవచ్చు. సో వేరియస్ ఏరియాస్లో మనం చూస్తాం ఆ చైల్డ్కి ఏ ఏరియాలో కష్టం ఉంది అని, అండ్ దాన్ని బట్టి ఒక ఎడ్యుకేషన్ ప్లాన్ చెప్తామండి. సో దాన్ని ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటాం. సో పిల్లలకి దేంట్లో అయితే కొంచెం కష్టం ఉందో ఆ కాన్సెప్ట్స్ అనేవి స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారు మన దగ్గర. సో దే విల్ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ దోస్ కాన్సెప్ట్స్ సో దట్ మనకు స్కూల్లో మరీ కష్టం కాకుండా ఉంటుంది. సో సంథింగ్ లైక్ tuitions, but special tuitions where the concepts are made in a simpler way. And then ADHD ki again lot of behavior counseling and parent modification. Parental ante
పేరెంటింగ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చాలా స్ట్రిక్ట్గా ఉండడం, అథారిటేరియన్ పేరెంటింగ్, లేకపోతే అన్నిటికీ వదిలేయడం, పర్మిసివ్. సో ఇవి ఈ డిఫరెంట్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ పేరెంటింగ్ మూలంగా కూడా పిల్లలు మొండితనం అవన్నీ చేయవచ్చు. సో అందుకే బిహేవియర్ ఒకటి వేళ మొండిగా ఉండడం ఉన్నప్పుడు ఉట్టి చైల్డ్కే కాదు, పేరెంట్కి కూడా కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తాము. సో దట్ బోత్ ద థింగ్స్ విల్ చేంజ్ అండ్ దెన్ ఈజీగా బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్స్ వాట్ వీ సీ అండి. అండ్ కొందట్లో వీక్నెస్ ఉండవచ్చు, అంటే ఫిజికల్ వీక్నెస్, నడవకపోవడము ఫర్ ఎనీ రీజన్, పోస్ట్ యాక్సిడెంట్, బర్త్ అప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ మూలంగా, ఆర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. వాళ్ళల్లో ఏదైతే మైల్ స్టోన్స్ ఉండాలో, వాకింగ్, క్రాలింగ్, అవన్నీ కొంచెం డిలే కావచ్చు. సో వాళ్ళకి మనం ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాము. సో ఇట్స్ మోర్ ఆఫ్ స్ట్రెంథనింగ్ ద మజిల్స్ అండ్ వాళ్ళ మైల్ స్టోన్స్ అట్లీస్ట్ దే ఆర్ ఏబుల్ టు అచీవ్ అయ్యేలాగా చూస్తామండి. సో ఇట్స్ అ మల్టీడిసిప్లినరీ టీమ్. చాలామంది ఇన్వాల్వ్మెంట్ అవసరం అండ్ మేజర్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఓన్లీ అగైన్. ఎందుకంటే చెప్పడం అన్నది వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి కూడా అవన్నీ చేస్తేనే ఆ చైల్డ్ విల్ ఇంప్రూవ్. థ్యాంక్ యూ సో మచ్ అమూల్య గారు. ఈరోజు చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు నాకు ప్లస్ మా ఆడియన్స్కి. చాలా రియలైజేషన్ పాయింట్స్ మాకు దొరికాయి ఈరోజు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే చాలామంది పేరెంట్స్ చాలా లేట్గా రియలైజ్ అవుతారు. బెటర్ ఎంత ఎర్లీగా రియలైజ్ ఆ ప్రాబ్లం ఉంది అని తెలుసుకొని తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే దట్ వుడ్ బి మోర్ యూస్ఫుల్ అని నా ఒపీనియన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుయబుల్ టైం అండి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు. ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.